గల్ఫ్ బాధితుల్ని ఆదుకునేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. దుబాయ్ నుంచి సిరిసిల్లకు చేరిన గల్ఫ్ బాధితుల్ని ఆయన పరామర్శించారు. కేటీఆర్ చొరవతో జైలు శిక్ష గడుపుతున్న 5 గల్ఫ్ బాధితులు స్వగ్రామాలకు చేరుకున్నారు. 18 ఏళ్లు జైలు శిక్ష పడిన 5 జిల్లా వాసులు ఇటీవలే విడుదలై సొంత గ్రామాలకు చేరుకున్నారు. బాధితుల్ని పరామర్శించిన కేటీఆర్ వారికి ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రభుత్వం కూడా ఆ దిశగా చర్యలను వేగవంతం చేయాలన్నారు. మీరు మాటిచ్చారు, గల్ఫ్ బాధితులకు సహాయం చేస్తామని చెప్పారు. తప్పకుండా మీరు కూడా మాట నిలుపుకోవాలని మనస్ఫూర్తిగా నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నా. తప్పకుండా నా తరపున వ్యక్తిగతంగా నేను కూడా వారు తమ కాళ్ళ మీద తాము నిలబడే విధంగా స్వయం ఉపాధి అవకాశాలు అందిపుచ్చుకునే విధంగా మంచి ఏర్పాటు చేస్తానని వారికి మాటిచ్చాను. తప్పకుండా రాబోయే 1-2 నెలల్లోనే ఏర్పాట్లు చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తూ, ఇక్కడ నుంచి పోవడం, కొంతమంది నకిలీ ఏజెంట్ల చేతుల్లో మోసపోయిపోవడం, అక్కడ పోయిన తర్వాత కలివిలి కావడం, అక్కడ పోయిన తర్వాత మళ్ళీ ఇబ్బందులు పడడం, భాష రాక, వీసా లేక, న్యాయంగా రావాల్సిన వేతనాలు రాక, రకరకాల ఇబ్బందులు. అందుకే మీ అందరికీ కూడా నా విజ్ఞప్తి, తెలంగాణలో ఇవాళ అవకాశాలు కోకోల్లలుగా ఉన్నాయి. మన దగ్గర ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇవాళ వివిధ రాష్ట్రాల కార్మికులు పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి అన్నిటిని దృష్టిలో పెట్టుకొని దయచేసి తెలంగాణ సోదరులు ఎవరైతే గల్ఫ్లో ఉన్నారో లేదా ఇక్కడి నుంచి పోవాలని ఆశిస్తున్నారో వారందరూ కూడా ఇక్కడే తమ కుటుంబాలతో ఉండి సంతృప్తికరమైన జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సహకరించిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు.